వినపడలా? ఎలా చదువుతున్నారు? గుడ్. వేదికను అలంకరించిన గౌరవనైన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే దాదాపు 850 కోట్లతో రూరల్లో వర్క్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, మరియు నుడా చైర్మన్కి, వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, డిఈఓ ఎంఈఓలకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ గారికి, మరి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను అక్కడ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ఆనందానికి అరుపులకి నిజంగా ముగ్ధున్నయ్యాను. లైఫ్లో తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లలు చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రుల్లో మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా. పూరి గుడిసెలో, అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలుముద్ర, ఆమె చదువుకోవాలా. కానీ మేము సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది. పాప మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటున్నా అక్కడ కూర్చునేది, నాకేం తెలీదు. మేమేం చదువుతున్నా నాకు తెలీదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబట్టి కష్టపడి చదివాం. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుని గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదివే ఆ రోజుల్లో. 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా, దాంట్లో కూర్చొని చదివేవాడిని. అక్కడ సేల్స్ చేస్తూ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదే స్కూల్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫెయిల్ అయ్యాను. ఈ స్కూల్లో 10th ఫెయిల్ అయ్యా. అయితే ప్రభుత్వం మళ్ళీ 2 గ్రేస్ మార్కులు ఇస్తే మళ్ళా 3 నెలల్లో పాస్ అయ్యా. ఆ తర్వాత ఇదే కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years చదివా. అయితే ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యా, నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు పోవటం, నేను వెనక్కి రావటం. అయితే అదృష్టవశాత్తు ఆ 2 మార్కులతో ముందుకు పోయిన తర్వాత నాలో పట్టుదల పెరిగి చదివా. ఇదే కాలేజీలో 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను. 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఎంఎస్సి ఎస్సీ యూనివర్సిటీ 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ మళ్ళా యూనివర్సిటీ ఫస్ట్ ఇక్కడ 3 ఏళ్ళు అక్కడ 2 ఏళ్ళు అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే విద్య ఇచ్చిన టీచర్. నాకు నారాయణమూర్తి గారు అనేవారు బేసిక్ ఇచ్చారు. అంటే మనకు ఎవరైతే చేశారో వాళ్ళని మనం చెప్పుకోవాలి. అందుకే ప్రతి టీచర్లకి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవ్వండి అని. ఇలా అంచెలంచెలుగా ఎదగటం. ఇదే కాలేజీలో 1979 సెప్టెంబర్లో ఎంఎస్సి పాస్ అయ్యి ఎంఎస్సి ఎగ్జామ్స్ రాశా ఎస్ యూనివర్సిటీలో. నేరుగా ఈ కాలేజీకి వచ్చా. రామసుబ్రహ్మణ్యం అని అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవారు, ఆయన్ని కలిసా. సార్ ఇక్కడ పార్ట్ టైం పోస్ట్ ఉందంట, నేను చేస్తానన్నా. ఆయన వెంటనే క్లాసుకు పోతా ఉన్నాడు.
అప్పుడు ఈ కాలేజీలో మార్నింగ్ ఉండేది, మధ్యాహ్నం ఉండేది, సాయంకాలం ఉండేది. క్లాసుకు పోతావా అన్నాడు. పోతాను సార్ అన్న. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇచ్చి క్లాసుకు పొమ్మన్నారు. గంటకి 4 రూపాయలు, గంటకి జీతం, గంట టీచ్ చేస్తే 4 రూపాయలు. మొదటి 3 నెలలు నాకు 120 రూపాయలు వచ్చింది, తీసుకోవాలా. ఇంటికాడ ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. 5 మంది అంచెలంచెలుగా నాకు 2-3 నెలల్లోనే 100 అయిపోయారు. ఇదే కాలేజీలో పార్ట్ టైం 1 ఇయర్ చేశాను. వాళ్ళు నాకు ఫుల్ టైం పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. మేనేజ్మెంట్ నాకు యాక్చువల్గా ఫుల్ టైం పోస్ట్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. 5 మెన్ కమిటీ యూనివర్సిటీలు చేసి మళ్ళా 1 ఇయర్ చేశా. ఐ రిజైన్. ఉద్యోగానికి రిజైన్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఆనం భక్తవత్సరెడ్డి గారు ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన ప్రెసిడెంట్. నువ్వేం పిచ్చి అడుగున్నట్టుండవు, గవర్నమెంట్ జాబ్ ఏం చదువుకునేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను రిజైన్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటే లేదు లేదు 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నీకు ఇస్తున్నాం, పోయి చేసుకొని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కష్టం, హార్డ్ వర్క్, మనం చేసే హార్డ్ వర్క్ అని బట్టి మన డెవలప్మెంట్ ఉండేది. తర్వాత అంచెలంచెలుగా మీకు అందరికీ తెలుసు 1997 హైదరాబాద్ పోయాం. తర్వాత ఈరోజు 23 రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్, 6,50,000 మంది. అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 60,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ గ్రూప్లో 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ కట్టి. అది నాకెంతో సాటిస్ఫాక్షన్. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి ఆమెకి చదువు రాకపోయినా ఆరు కూడా తెలియకపోయినా, రాయటం ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం లేదు, లేదా ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకునే సిస్టమ్ కూడా లేదు. మధ్యాహ్నం 1 to 2 బ్రేక్ అయితే ఇక్కడి నుంచి అరుణాచపురం పోయి నడిచి భోజనం చేసి మళ్ళా ఇక్కడికి 2 గంటలకు వచ్చి క్లాస్కి తినేవాళ్ళం. నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని నేను ఒకటే చెప్పాను.